He is Venkatesh, he is in charge of Chirala. He is ex-MP Nandiyam Suresh. Mohan is in charge of Ashok Babu, is in charge of BMU. What is this about? Regarding the DSCs and issues with the DSC exam and also fees reimbursement. So like statewide. It is a statewide program. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు, పూర్వ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు బాపట్ల జిల్లా నాయకులందరం ఈరోజు గౌరవ జేసీ గారిని కలవడం జరిగింది. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద ఏ రకంగా మరి డిఎస్సి ఎగ్జామ్ రాసి అపాయింట్మెంట్ ఎదురు చూసేటటువంటి సమయంలో డిసప్పాయింట్ అయినటువంటి అభ్యర్థుల తరఫున, అలాగే నిరుద్యోగ యువతకి లక్షలాది ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆశ కల్పించి ఆ వచ్చే లోపలే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పి కల్పించినటువంటి ఆశకి అడియాసలైనటువంటి సందర్భంగా వారి తరఫున, అలాగే ఇప్పటికే అనేక కాలేజీల్లో ఫీజు రింబర్స్మెంట్ రాక పరీక్షలు రాసే సమయంలో హాల్ టికెట్స్ ఇవ్వడానికి ఇబ్బందులు, పరీక్షలు పూర్తి చేసుకున్న వాళ్ళకి మరి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి డబ్బులు కడితే కానీ ఇవ్వనటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వసతి దీవెన కానీ మరి ఫీజు రింబర్స్మెంట్ కానీ వీటి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా బాకీ ఉన్నట్టు సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేకంగా నిరుద్యోగ భృతి మరి యువతకి ఎంతో ఆశ కల్పించి ఓట్లు వేయించుకొని అనేక రకాలుగా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ 135,000 ఉద్యోగాలు తీసుకొని వస్తే అదేదో చిన్న చిత్తగా ఉద్యోగాల్లాగా మేమంతా కూడా ఐటీ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు 1,00,000 జీతాలతో ఇస్తామని చెప్పినటువంటి మాటలన్నీ కూడా మరి ఈరోజు పక్కపోయి ఎక్కడ కూడా ఒక ఉద్యోగ కల్పన లేదు. ఈరోజు వరకు డిఎస్సిలో చూస్తే స్పోర్ట్స్ కోటాలో దొడ్డిదో ఉన్న ఒక జీవో తీసుకుని వచ్చి తాత్కాలికంగా జీవోని ఆ కొద్ది సమయానికే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి కనీసం రిటర్న్ టెస్ట్ కూడా అవసరం లేకుండా నేరుగా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అడ్డంగా దొరికిపోయినా కూడా ఎక్కడ కూడా మరి చెల్లింపు లేదు. ఇంతమంది రోడ్డుకెక్కి అడుగుతున్నా కూడా కదలనటువంటి వ్యవస్థ. ఈరోజు మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఒక 10 రోజుల కార్యక్రమం పెట్టాం. దీంట్లో విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతూ ఇంటి దగ్గర కూర్చోవటం కాదు, అలా అని చెప్పి ఏదో ఒకరోజు ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేసినటువంటి జంజీలాగా చేస్తే వాళ్ళు ఏదో కదిలి వచ్చి త్వరగా చేస్తారని కూడా మాకు ఆశ లేదు. మేము కోరుకుంటున్నాం, దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధపడండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయంటున్నారు కాబట్టి కొద్ది గొప్ప భయపడతారు, కొద్ది గొప్ప ఆలోచిస్తారు. కాబట్టి ఈ సమయాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అందరం వీధి పోరాటానికి సిద్ధపడాలి. దాదాపు 1,70,00,000 జనాభా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి క్రమంలో, ఓటింగ్ వచ్చినటువంటి క్రమంలో ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉన్నటువంటి బాధ్యతని మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యతని గుర్తెరిగి మరి ఈరోజు ఈ కార్యక్రమం మొదటి క్రమంలో మరి ఈరోజు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా లోకేష్ రాజీనామాను బాధ్యత వహిస్తూ అవకతవకలకి తను బాధ్యత వహిస్తూ మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని తను రాజీనామా చేయాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు రాజీనామా చేయాలి? రాజీనామా చేస్తే ఏమవుతుందనంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఈ పరిపాలన ఉంది. కనీసం ఈ మరి ప్రజలకి ఒక భరోసా కల్పించండి. జరిగిన తప్పుని బాధ్యత వహించండి. తప్పుకొని చేతకంతనాన్ని ఒప్పుకోండి. అనేక ఆశలు
అడియాసలు చేసినటువంటి క్రమంలో మీరు ఈరోజు విఫలమయ్యారని చెప్పి ఒప్పుకొని లెంపలేసుకోవాల్సినటువంటి సమయం ఈరోజు కనబడుతోంది. మరి అదేవిధంగా అనేక ఉద్యోగాలు కల్పిస్తున్నారు, వాటన్నిటిలో కూడా విఫలం చెందారు. ప్రధానంగా వాటి మీద చర్యలు తీసుకోవాలని, సిబిఐ ఎంక్వైరీ వేయాలని, సంబంధించినటువంటి ప్రతి ఒక్క అధికారిని మరి వారి మీద వారు శిక్షించేలాగా, వారికి శిక్ష పడేలాగా కార్యక్రమాలు జరగాలని ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యోగాలు రానటువంటి డిఎస్సి పరీక్షలు రాసి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళ తరఫున, నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత తరఫున, ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు అని బాధపడుతూ ఆస్తులు తాకట్లు పెట్టుకుని అప్పుల పాలవుతున్నటువంటి తల్లిదండ్రుల తరఫున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నటువంటి కార్యక్రమం తప్పకుండా మీరందరూ కూడా భాగస్వాములు కండి. రేపు 4వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమం టౌన్ హాల్ కార్యక్రమం ఉంటుంది. దాంట్లో విద్యార్థులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కులాలు మరి పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరిని దాంట్లో అందరినీ కూడా కలిసి రమ్మని చెప్పి అడుగుతూ ఉన్నాం. అలాగే మరి 6, 7, 8, 9 4 రోజులు మరి నిరాహార దీక్షలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి వాళ్ళకి తెలిసే విధంగా మరి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోగ్రాం చేసుకున్నాం. 10వ తారీఖున మరి అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి మన నిరసనని పెద్ద ఎత్తున తెలిపే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక భరోసా ఇస్తున్నాం. బాపట్ల ఉన్నటువంటి మరి ఎంపీ, మాజీ ఎంపీ మరి నందిగం సురేష్ గారు కానీ, మిత్రుడు మోహన్ గారు రేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ, వెంకటేష్ బాబు గారు చీరాల నుంచి కానీ, మరి వేమూరు నుంచి అశోక్ బాబు గారు కానీ, అందరం కూడా ఈరోజు అందరిది ఒకటే మాట అందరం కూడా ఈ విద్యార్థుల వెంట ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మరి ప్రజల తరఫున, రైతుల తరఫున కానీ, విద్యార్థుల తరఫున కానీ, మహిళల తరఫున కానీ ఎప్పుడు కూడా ఈ పోరాటం చేయటం, ఎప్పుడు కూడా ముందంజలో ఉంటామని మరొకసారి వారికి భరోసా కల్పిస్తూ సెలవు.